గద్దరన్న యాద్ చేసుకోవడం అంటే ఆయన మార్గంలో మనం ఎంతవరకు నడుస్తామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. గద్దరన్న పాట, గద్దరన్న మాట, గద్దరన్న తూట, తుపాకీ ముందు తీసుకొని బతికి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆశయం నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనకి. మేము 97లో తెలంగాణ ఉద్యమంలో మొదలైనప్పుడు పోరాటం ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పిండు. గద్దరన్న చెప్పిండు, వీరన్న చెప్పిండు. తర్వాత 2001లో కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు వస్తే వస్తాయని చెప్పిండు. అన్నా 17 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు వస్తాయట కదా, మరి అటు పోతే అయిపోతుంది కదా నేను. గద్దరన్న ఏమన్నానంటే 545 పార్లమెంట్ సభ్యులు ఉన్నారా, 17 గెలిచినారనుకో, అక్కడ ఈ 17 మంది మీద ఆధారపడకుండా ప్రభుత్వం వస్తే ఎట్ట రాష్ట్రం వస్తుందా మనకు? అది రాంగ్ స్ట్రాటజీ. మీరు దాంట్లో కొట్టుకోకూర్రి. ప్రజలు తెలంగాణ సమాజం ఏకమై నిలబడ్డ రోజు, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ ప్రజా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకున్న రోజు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కమిట్మెంట్తో నిలబడ్డ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టగలుగుతారు. అది పెట్టించగలిగినటువంటి కెపాసిటీ తెలంగాణ జనానికి తప్ప రాజకీయ నాయకత్వం చేయలేదా పని అని చెప్పింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. కానీ గద్దరు అంతిమంగా చివరి శ్వాస వరకు పేదోని దేవుడై పనిచేసిండు, పేదోని సమస్యలకు మార్గమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకుందామని చెప్పి, ఆ మార్గంలో మనమంతా ముందుకు పోదామని చెప్పి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నివాళి సభను, యాది సభ నిర్వహించినటువంటి గద్దర్ ఫౌండేషన్ కు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ గద్దర్ అన్నకు.